ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పుతో బీజేపీ అలర్ట్ అయిందా? వర్గీకరణ క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోందా? అందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆ సామాజిక వర్గానికి ఇవ్వబోతోందా? రాష్ట్ర చీఫ్ విషయంలో బీజేపీతో పోటీగా కాంగ్రెస్ కూడా పోటీ పడుతోందా? రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం రేస్లో ఉన్న కాంగ్రెస్ నేతలెవరు? ఎట్టకేలకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. 2004 సంవత్సరంలో 5 జడ్జీలతో కూడిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. వాస్తవానికి 2000 సంవత్సరం నుంచి 4 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేస్తూ వచ్చారు. అయితే మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ హక్కుల రిజర్వేషన్ సమితి వర్గీకరణతో దళితులకు జరుగుతున్న అన్యాయంపై చాలా రోజులుగా పోరాటం చేస్తున్నారు. ఇక తెలంగాణలో మాదిగల ఓటు బ్యాంక్ ఎక్కువ. కేవలం ఎస్సీ నియోజకవర్గాలలోనే కాకుండా జనరల్ కేటగిరీలోనూ మాదిగల భాగస్వామ్యం ఎక్కువ. గత ఎన్నికలలో బీజేపీ తన ఓటు బ్యాంకును ఈ రకంగా పెంచుకోగలిగింది. అగ్రకులాల మాదిరిగానే దళిత కులాలలోనూ ఎక్కువ తక్కువ భేదాలున్నాయి. ఎస్సీలో 59 ఉపకులాలున్నాయి. తాజాగా వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ సామాజిక వర్గం సంతోషంలో మునిగిపోయింది. ఇక ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెల్లడించడంపై ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ స్పందించారు. తమ న్యాయ పోరాటం ధర్మం గెలిచిందన్నారు. విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఈ గెలుపును అంకితం చేశారు. రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మెజారిటీ తీర్పు 6 జడ్జీల తీర్పు ప్రకారంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది. గతంలో రాష్ట్రాలకు లేదనే తీర్పును మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి తీర్పు చెప్పడం జరిగింది. 20 ఏళ్లుగా మళ్ళా న్యాయం కోసం చేసిన పోరాటం, ధర్మం కోసం చేసిన పోరాటం ఇవాళ విజయం సాధించింది. ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. తపనతో కూడిన పోరాటం జరిగింది. ఎంతో మంది ఎంఆర్పీఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం. అలుపెరగని పోరాటం చేసిన నా కార్యకర్తలకు, ఉద్యమకారులందరికీ ఈ విజయాన్ని అంకితమిస్తున్నాం. ఇక 2004 ఏడాది వరకు ఉపకులాల ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్లు అమలయ్యాయి. ఆ తర్వాత మాల మహానాడు హైకోర్టుకు వెళ్లడంతో కోర్టు స్టే ఇచ్చింది. ఉపకులాల ఆధారంగా రిజర్వేషన్ల అంశం ఆగిపోయింది. దీనిపై గతంలోనే సుప్రీంకోర్టు దీనిపై విచారిస్తూ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోలేవని స్పష్టం చేసింది. ఒకవేళ కేంద్రం చట్టం చేస్తే రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాతే అమలవుతాయని తీర్పునిచ్చిన నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఉద్యమాలు జరిగాయి. అయితే మందకృష్ణ మాదిగతో పాటు పలువురు ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతూ వస్తున్నారు. ఎన్నికలకు ముందు బీజేపీ కూడా మద్దతు పలికింది. ప్రధాని మోడీ స్వయంగా వచ్చి వర్గీకరణకు సానుకూల ప్రకటన చేశారు. తాజాగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పుతో బీజేపీ అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో జెండా పాతేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అయితే ఎన్నికలకు ముందు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. అయినప్పటికీ రాష్ట్రంలో బీజేపీ సీట్లు రాబట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడు బీజేపీ ప్లాన్ మార్చినట్టు సమాచారం. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎస్సీల మద్దతుతో ఎక్కువ శాతం సీట్లు గెలుచుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలకు కొత్త అధ్యక్షులను నియమించబోతున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్, డీకే అరుణ, ఎంపీ అరవింద్ లాంటి సీనియర్లకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారనే టాక్ ఉంది. మరికొందరు నేతలు కూడా రేసులో ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీలను మచ్చిక చేసుకోవాలంటే ఎస్సీ వర్గానికి చెందిన నేతను పార్టీ అధ్యక్షుడిగా చేస్తే రాబోయే ఎన్నికలలో తమ పార్టీకి భారీగా లాభం జరుగుతుందని పార్టీలోని సీనియర్లు సూచిస్తున్నారట. ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఎస్సీలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే కొత్త పీసీసీని నియమించబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గంలో ఎస్సీలకు చోటు దక్కలేదు. దాంతో ఇటీవల ఎస్సీ ఎమ్మెల్యేలంతా సీఎం రేవంత్ను కలిశారు. రాష్ట్ర కేబినెట్లో ఎస్సీలకు అవకాశం కల్పించాలని కోరారు. ఇదే సమయంలో పార్టీ అధ్యక్ష పదవిని కూడా ఎస్సీ సామాజిక వర్గానికి
వర్గానికి చెందిన నేతకే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే పీసీసీ రేసులో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముందు వరుసలో ఉన్నారు. మరికొందరు నేతలు కూడా పీసీసీ రేసులో పోటీ పడుతున్నారు.